దేవునికి ఇవ్వవలసిన కానుకలు మరియు దశమ భాగాలు 6వ అధ్యాయము. 1 నుంచి 5 వరకు దేవుడు గొప్ప సంగతులు బయలుపరిచాడు. ఇవన్నీ దేవుడు పెట్టిన కమెండ్మెంట్స్, మనిషి పెట్టిన కమెండ్మెంట్స్ కాదు ఇది కూడా. అన్ని కమెండ్మెంట్స్ మనం ఎలాగైతే ఫుల్ఫిల్ చేస్తామో ఈ కమెండ్మెంట్ కూడా మనం ఫుల్ఫిల్ చేయాలి. ఒకటి, మనం ఎప్పుడైనా దేవుడికి ఇచ్చేటప్పుడు లేమని అనుకోకూడదు. ఉన్న దాంట్లో నుంచే మనము తీసిస్తుంటే దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. మనం హాస్పిటల్ బిల్ కట్టినప్పుడు అది మనకు బ్లెస్సింగ్ కాదు, స్కూల్ ఫీజులు కట్టినప్పుడు మనకు బ్లెస్సింగ్ కాదు, ఏదైనా రిపేర్ అయితే ఆ రిపేర్కి ఖర్చు పెట్టినప్పుడు బ్లెస్సింగ్ కాదు. ఎప్పుడైతే దేవుడు సేవకులకు సంఘాలకు ఇస్తామో అదే మనకు ఆశీర్వాదంగా మారుతుంది, అదే మల్టిప్లై అవుతుంది. ఎప్పుడైనా దేవుడు ఏమని చెప్పాడు, భూలోకంలో నువ్వు ధనాన్ని సమకూర్చకు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోమన్నాడు. భూలోకంలో నువ్వు ఎప్పుడైతే దేవుడు సేవకులకు లేకపోతే సంఘాలకు ఇస్తుంటావో అది పరలోకంలో ధనం కూర్చోబడుతుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడికి ఇవ్వడంలో లేమి అనకూడదు. ఆ రోజు ఏలియాను పంపిస్తాడు దేవుడు ఒక పేద విధవరాల దగ్గరికి, అదే లాస్ట్ మీల్ అవుతుంది. కానీ ఆ ఏలియాకి ఇచ్చిన తర్వాత ఇంకా సమృద్ధిగా ఆశీర్వదించి అనేక సంవత్సరాలు వాళ్ళు తింటూనే ఉంటారు. అది తగ్గిపోకుండా చూస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఇస్తావో అదే నీకు ఆశీర్వాదము. ఎప్పుడైతే దేవుడికి ఇవ్వబడుతుందో అదే మనకు రిటర్న్గా వస్తుంటుంది, అదే ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుడికి ఇవ్వడంలో ఆశీర్వాదం ఉంటుంది ఎప్పుడైనా కూడా. ఆ కమెంట్మెంట్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. చూద్దాము ఇంకా ఏమేమి సంగతులు ఉన్నాయో. 1 దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము, చూసారా, మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంత మాత్రపు వాడను. మనం దేవుడితో హోల్ హార్టెడ్గా ఇవ్వాలి. గున్నుక్కుంటా, సనుక్కుంటా, అలుక్కుంటా ఇవ్వకూడదు. హోల్ హార్టెడ్గా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. దేవుడికి ఏది ఇచ్చినా కూడా. అందరికీ డబ్బు ఉంటుంది కానీ ఇచ్చే మనస్సు ఉండదు. దేవుడికి ఇచ్చే మనస్సు ఉండదు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము, సడన్గా ఒక రిపోర్ట్ కావాలి, నాకు ఈ స్కానింగ్ చేసుకురాపో అంటాడు. మన దగ్గర డబ్బులు లేకపోయినా కూడా అక్కడిక్కడ అడ్జస్ట్ చేసి మరి తీసుకొని వస్తాము. అదే ఒక సేవకుడికి, ఒక సంఘానికి ఇవ్వడానికి మనం వెనక ముందాడుతుంటా ఉంటాం. దేవుడికి ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. నేను ఎంత మాత్రపు వాడను. అవును, మనం ఏ పాటి వాళ్ళము, దేవుడికి ఇచ్చేంత శక్తి సామర్థ్యాలు మనకున్నాయా? దేవుడు ఆ కృతజ్ఞతను చూస్తాడు. ఆయనేమి పేదవాడు కాదు, ఆయనేమి లేమివాడు కాదు, ఆయన గొప్పవాడు, ఆయన ఘనమైన మహారాజు. ఆయన వల్లనే మనకు ఈ ధనం వస్తుంది, ఆయన వల్లనే ఈ ఐశ్వర్యం వస్తుంది, ఆయన వల్లనే మనకు జాబులు వస్తున్నాయి, ఆయన ఇస్తేనే మనకు శాలరీ వస్తుంది, ఆయన ఇస్తేనే బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తున్నాయి. మనం ఏ పాటి వాళ్ళము ఆయనకి ఇవ్వడానికి? నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వల్లనే కలిగేను కదా. చూసారా, సమస్తము ఎవరి వల్ల కలిగింది? దేవుడి వల్లనే కలిగింది. ఈ డబ్బు, ఈ ధనము, ఈ ఐశ్వర్యము, బంగారము, ఈ జాబులు, ఈ యొక్క ప్రాస్పరిటీ, ఇవన్నీ కూడా దేవుడి వల్లనే కలిగింది. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనే కొంత పర్సెంట్ మనం ఇస్తున్నాం. దాంట్లో మన గొప్పతనము ఏమీ లేదు. నీ సంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. మన సంపాద్యంలో కొంత మనము దేవుడికి ఇస్తున్నాము. అది ధన్యత. ఆ ఇచ్చేటప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దాని ద్వారా హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా, ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఆ పంట కోసుకునే దానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఇవన్నీ విత్తనాలు. మనం ఇచ్చే దశమ భాగము, మనం ఇచ్చే కానుకలు సంఘాలకు, ఇవన్నీ కూడా అవి విత్తనాలు లాంటిది. మనం విత్తనాల్లాగా జల్లుతుంటూ ఉంటాం, సమయానికి మనం ఆ పంట కోసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడికి ఇచ్చేటప్పుడు మనస్ఫూర్తిగా ఇవ్వాలి. మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుట నేను ఎంత మాత్రపు వాడను. ఎప్పుడైనా హార్ట్లో బిగపట్టుకొని ఇవ్వద్దు, హోల్ హార్టెడ్గా రిలీజ్ చేయాలి దేవుడికి ఎప్పుడైనా కూడా. మా పితరుల వల్లనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశమునై ఉన్నాము. మా భూనివాస కాలములు నీడ ఎంత అస్థిరము. భూలోకంలో మనం అస్థిరము. మనం 100 కోట్లు సంపాదించిన అందులో నుంచి 1 కోటి రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా మనం పరలోకానికి తీసుకెళ్ళలేము. ఇదంతా అస్థిరము. స్థిరంగా ఉన్నవాడు ఒక్కడును లేడు. ఎవరు కూడా ఒక 100 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతికిన వాళ్ళు ఎవరు లేరు ఈ కాలంలో. అంతకంటే తక్కువనే 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. మన జీవితము అస్థిరము. అందుకే నీ పరలోక ధనంలో సమకూర్చుకో అంటాడు. ఎందుకంటే పరలోకము మనకు పర్మనెంట్ సిటిజన్షిప్. మనము కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు మనం ఆయనతో ఉంటాం. భూలోకం మా అంటే 60 సంవత్సరాలు, 70, 80, 90, 100 మహా అంటే. ఈ 100 సంవత్సరాల జీవితంలో మనం ఎంత కూడా పెట్టుకున్నా కూడా అది ఒకప్పుడు వృధానే. అంటే మనం అనుభవించకుండానే వెళ్ళిపోతాం, తీసుకోకుండానే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి 1 రూపాయి కూడా. అదే ఉన్నప్పుడు మనకున్న ఆస్తిలో కొంత భాగము దేవుడి కోసం ఖర్చు పెట్టినప్పుడు, సంఘాని కోసం ఖర్చు పెట్టినప్పుడు, లేకపోతే 10 మందికి ఉపయోగం కోసం ఖర్చు పెట్టినప్పుడు పరలోకంలో మన ధనము అభివృద్ధి చెందుతుంటుంది. కాబట్టి దేవుడికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మన మనస్సుని బిగపెట్టుకోవద్దు.
సో 1 దినవృత్తాంతములు 29 అధ్యాయం 16 వచనము. మా దేవ యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. చూడండి, మరొక ఇచ్చే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మందిరం కట్టబడుతుంది. మనం ఒక సిమెంట్ స్పాన్సర్ చేసిన, లేకపోతే ఇటుకలు స్పాన్సర్ చేసిన, ఐరన్ స్పాన్సర్ చేసిన, అవన్నీ దేవుడి వల్లనే వచ్చినాయి. సో దేవుడి వల్లనే వచ్చినాయి, దేవుడి ద్వారానే వచ్చాయి, దేవుడు పుట్టిస్తేనే అవన్నీ వచ్చాయి, డబ్బైనా దేవుడి వల్లనే వచ్చాయి. సో ఆయన ఇచ్చిన దాంట్లోనే మనం ఇస్తున్నాము. సో వస్తు సముదాయము నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది. సో అంతా దేవుడే. కావాలనుకుంటే దేవుడు తన ఎవరిని కూడా లేకుండానే తనకు తానుగా మందిరం కట్టించగలుగుతాడు. సో కాకపోతే మనం ఎప్పుడైతే ఇస్తామో మనకు ఆ దోషాలు పోతాయి, మనకున్న శాపాలు పోతాయి, మనకు ఆశీర్వాదం మొదలవుతుంటుంది. సో దేవుడు కావాలనే మన చేత ఇప్పించుకుంటాడు. ఎందుకంటే దేవుడు అలా కమెంట్మెంట్ డిజైన్ చేసి పెట్టాడు. దేవుడు ఎలా ఎలా అంటే మన చేతి నుంచి ఇచ్చినప్పుడు గివింగ్ అండ్ రిసీవింగ్, గివింగ్ అండ్ రిసీవింగ్, రిసీవింగ్ అండ్ గివింగ్. సో ఈ మోడ్లో వెళ్తాడు దేవుడు. అలా డిజైన్ చేసి పెట్టాడు ఈ లోకాన్ని. సో నువ్వు ఎప్పుడైతే ఇస్తుంటా అంటావో దేవుడి నుంచి నువ్వు పొందుకుంటా అంటావు. దేవుడి నుంచి ఎప్పుడైతే నువ్వు పొందుకుంటా అంటావో అట్లా నువ్వు దేవుడికి ఇస్తూ ఉండాలి. సో అలా ఇచ్చినప్పుడు పొందుకోవాలి, పొందుకున్నప్పుడు ఇస్తూనే ఉండాలి. సో అది లా, అది దేవుడిచ్చిన కమెంట్మెంట్ అది. సో అన్నీ ఆయన వల్లనే కలిగినాయి. ఆయన తలుచుకుంటే ఒక్క క్షణంలో 1,00,000 మంది సరిపోయే మందిరాన్ని కట్టించుకోగలుగుతాడు. ఒక్కరి ద్వారానే కట్టించుకోగలుగుతాడు. ఆ ఒక్కడే ఆశీర్వదించబడతాడు. కానీ ఎందుకు వేల మంది చేత ఎందుకు తీసుకుంటున్నాడంటే దేవుడు ఆ ఇవ్వడం ద్వారా శాపాలు కొట్టివేయబడతాయి, ఆశీర్వాదాలు మారుతాయి. సో అలా ఇవ్వడం ద్వారా నువ్వు ఆశీర్వదించబడతావు. సో దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడేం ఆశీర్వదించబడడు, ఆ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆశీర్వదించబడడం కాదు. అది మనం ఇచ్చినప్పుడు మనమే ఆశీర్వదించబడతాము. అందుకే ఇవ్వడంలో మనం ఎప్పుడు కూడా వెనక ముందు ఆడకూడదు. అదే చెప్తున్నా కదా, మనం స్కూల్ 1,00,000 కాదు 1,50,000 పెట్టి చదివే అంత మనస్సు ఉంటుంది. లేకపోతే కాలేజీలో కూడా ఎక్కువగా పెట్టి చదివే మనస్సు ఉంటుంది. హాస్పిటల్ బిల్స్ కట్టడానికి మనస్సు ఉంటుంది. లేకపోతే ఒక 50 లక్షలు పెట్టి కొనాల్సిన ఇల్లు 60 లక్షలైనా పెట్టే అంత మనస్సు ఉంటుంది. కానీ దేవుడి మందిరానికి పెట్టడానికి మనస్సు ఉండదు. ఎప్పుడైతే ఆ మనస్సు మనపూర్వకంగా దేవుడికి ఇవ్వాలని కోరుకుంటావో అదే నీకు ఆశీర్వాదంగా మారుతుంటుంది. సో అంతయు అన్నే, ఆ భూలోకంలో అన్నీ కూడా ఆయనదే. సో ఆయన తలుచుకుంటే ఒక్కరి ద్వారానే 100 మందిరాలైనా కట్టించుకోగలుగుతాడు. ఆ ఒక్కడే ఆశీర్వదించబడతాడు. అందుకే దేవుడు కొంతమంది ద్వారా ఆయన ప్రేరేపించుకొని ఇప్పించుకుంటాడు, ఆ మందిరాలకు సహాయంగా తీప్పించుకుంటాడు. ఎందుకు? వాళ్ళ చేతులను ఆశీర్వదించడానికే. కానీ ఆయన ఏమీ లేనివాడు కాదు, ఆయన ఏమీ పేదవాడు కాదు. 1 దినవృత్తాంతములు 29 అధ్యాయం 17 వచనము. నా దేవా, నీవు హృదయము పరిశోధన చేయుచు. చూసారా, హృదయాన్ని పరిశోధన చేస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు దేవుడు. ఇచ్చే హృదయం ఎలాగుంటుందో యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. చూసారా, హంబుల్ హార్ట్. ఒకరున్నారు గర్వంతో ఇస్తున్నారు, దేవుడు యాక్సెప్ట్ చేయడు. అది అహంకారంతో ఇస్తున్నాడు, యాక్సెప్ట్ చేయడు. నేను మందిరానికి ఇస్తున్నాను, నేనే గొప్ప అని అంటున్నాడు. సో అలాంటి వాళ్ళ చేతులను యాక్సెప్ట్ చేయడు దేవుడు. సో ఎవరైతే యథార్థ హృదయంతో, నేను ఏ పాటి వాడను ఆయన మందిరానికి ఇవ్వడానికి, ఆయన ఇచ్చిన దాంట్లోనే నేను ఇస్తున్నాను, అందులో నా గొప్పతనం ఏముంది, సో దేవుడు నా ద్వారా ఇప్పించుకుంటున్నాడు, అది ఆయన గొప్పనే, ఆయనకి మహిమ కలుగును కాకని ఇలా యథార్థ హృదయంతో ఇస్తారో, సో ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. చూసారా, ఇచ్చేటప్పుడు మనం గర్వంతో ఇవ్వద్దు, అహంకారంతో ఇవ్వద్దు. సో ఇది చాలా ధన్యత. ఇది ఆయనకు 1000 కోట్ల ఇచ్చినా కూడా తక్కువనే అండి ఒక మందిరం కట్టడానికి. ఎందుకంటే అది సరితూగదు. సో మనం ఏ పాటి వాళ్ళము ఆయన మందిరానికి ఇవ్వడానికి, ఆయన మందిరానికి కానుకలు పంపించడానికి, ఆయన ఇచ్చిన డబ్బుల నుంచి మన దగ్గర నుంచి ఆయన తీసుకుంటున్నాడు కేవలం మనల్ని ఆశీర్వదించడానికే. కాబట్టి నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయొచ్చు. మన ఇచ్చేటప్పుడు మాత్రం మన హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులు నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. చూసారా, మనపూర్వకంగా ఇవ్వాలి. దేవుడికి ఏది చేసినా ఏది ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. కాబట్టి ఎప్పుడు కూడా సనుక్కుంటా, గొనుక్కుంటా, ఏడ్చుకుంటా ఇవ్వద్దు. హ్యాపీగా ఇవ్వాలి, రిజాయిస్గా ఇవ్వాలి, జాయ్ఫుల్గా ఇవ్వాలి దేవుడికి ఎప్పుడు ఇచ్చినా కూడా. సో అలాంటి వాటినే దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. ఎందుకంటే నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం ఎక్కడ ఉంటుందో, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది. సో నీ హృదయం దేవుడి మీద ఉన్నప్పుడు నువ్వు ధనాన్ని లెక్క చేయవు. కాబట్టి నీ హృదయాన్ని దేవుడి వైపుకు మళ్ళినప్పుడే ఈ ధనాన్ని నువ్వు లెక్క చేయవు.
చాలామందికి ఇవ్వడానికి మనసు నొప్పదు, ఎందుకంటే వాడు దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమిస్తున్న వాళ్ళు ఇవ్వరు. కొంతమంది డబ్బు కంటే దేవుని ఎక్కువ ప్రేమిస్తారు, వాళ్ళే ఇవ్వగలుగుతారు. వాళ్ళ చేతుల్నే దేవుడు తీసుకుంటాడు. దేవుడు కూడా ఎవరితో పడితే వాళ్ళతో తీసుకోడండి. ఒక 10,000 మందిలో ఒక 100 మంది నుంచే తీసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళ హృదయాలను చూస్తాడు. ఆ 100 మందిలో మనం ఉండాలని కోరుకోవాలి. ఆయన మందిరానికి ఇవ్వడం ఇచ్చేంత గొప్ప సామర్థ్యం మనకు లేదు, కానీ ఆ సామర్థ్యం ఇవ్వమని మనం అడగాలి. నాతో కూడా ఇప్పించుకో ప్రభువా, నాతో కూడా మందిరాలను కట్టించు, నాతోటి అనేక సంఘాలకు డబ్బుని ఫైనాన్షియల్ సపోర్ట్గా చేపించుకో, నన్ను ఆ పిల్లర్ లాగా మార్చుకో అని ప్రార్థించుకోవాలి. నీ ఆశను బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ మనస్సును బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ హృదయాన్ని బట్టి, నీ తలంపులను బట్టి, నీ ఆలోచనను బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం దేవుడికి ఇవ్వాలని ఆశ కలిగి ఉండాలి, దాహము కలిగి ఉండాలి, ఆకలి కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు మనకు ఆ దిశగా ఆశీర్వదిస్తాడు. ఎలా ఆశీర్వదిస్తాడో ఆయన ఇష్టము. ఆయన ఏ ద్వారాన్ని ఓపెన్ చేస్తాడో మనకు తెలియదు, ఎవరి ద్వారాలు ఓపెన్ చేస్తాడో తెలియదు. సో నీ ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. నువ్వు ఆశ కలిగి ఉండు, దేవుడు ఎలాగో అలాగా తృప్తిపరుస్తాడు. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు అను మా పితరుల దేవ యెహోవా, నీ జనుల హృదయము మనపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయము నీకు అనుకూలపరచుము. చూసారా, మనపూర్వకంగా సంకల్పించిన ఉద్దేశము. సో దేవుడి ఉద్దేశాలు అన్నీ కూడా మనస్ఫూర్తిగా, నువ్వు బైబిల్ చదివిన మనస్ఫూర్తిగా చదవాలి, ప్రార్థించిన మనస్ఫూర్తిగా ప్రార్థించాలి, ఆరాధించిన స్తుతించిన మనస్ఫూర్తిగా చేయాలి, అండ్ దేవుడికి కానుకలు ఇచ్చిన మనస్ఫూర్తిగా చేయాలి, దశమ భాగం ఇచ్చిన, లేకపోతే ఆఫరింగ్ సీడ్స్ ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా చేయాలి. సో అలాంటి హృదయాన్ని అనుకూలపరచము, అలాంటి హృదయాన్ని నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించాలి. ఉండదు, కొంతమందికి ఇవ్వడానికి మనస్సు ఉండదు. సో అలా ఉండకూడదు, ఎందుకంటే ఆయనదే ఈ భూలోకము, ఆయనదే ఈ డబ్బు, ఆయనదే ఈ బంగారం, ఆయనదే ఈ ధనము, ఆయనదే ఈ ఐశ్వర్యము, ఆయనదే. సో ఈ యొక్క అన్నీ కూడా ఆయనదే. ఆయన ధాన్యం ఇచ్చింది ఆయనే, ఆ ధాన్యంలో దశమ భాగం ఇవ్వడంలో తప్పులేదు. డబ్బు ఇచ్చింది ఆయనే, అందులో నుంచి దశమ భాగం ఇవ్వడంలో తప్పులేదు. ఎప్పుడైతే ఇస్తావో అది ఒక విత్తనం లాగా మనము ఏంటిది మంచి నేల మీద పడవేస్తున్నట్టు టైంకి అది కోసుకోవడానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. కాబట్టి అనుకూలపరచాలి మన హృదయము, ఇచ్చే హృదయముగా, చేతులు ఇచ్చే హృదయముగా మార్చమని అడగాలి. ఆశ కలిగి ఉండాలి. నేను ఇస్తే ఏమవుతుంది, నేను ఇస్తే ఏమొస్తుంది, నేను ఇస్తే దేవుడే ఏమన్నా తింటాడా, లేకపోతే అదా ఇదా, ఆ క్వశ్చన్స్ మనం పెట్టుకోకూడదు. నువ్వు మందిరానికి ఇస్తున్నావు, దేవుడు అది చూస్తున్నాడు. చూడండి, ఇప్పుడు ఒక మందిరంలో 10,000 మంది ఉన్నారు, 10,000 మంది కానుకలు ఇస్తారు, కానీ మ్యాన్ ఆఫ్ గాడ్ చూడకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం చూస్తాడు. 10,000 మంది ఎంతమంది ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. ఎవరి చొప్పున సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తానని దేవుడు ఇచ్చాడు. ఏ విత్తనం విత్తువాడో ఆ పంట కోస్తానని సెలవిచ్చాడు. సో ఆ దైవజనుడు చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తాడు. ఏ సంఘానికి మనము ఏమి చేస్తున్నామో దేవుడు చూస్తాడు, లెక్కలో రాసి పెట్టుకుంటాడు. ఆయన సేవ కోసం మనం ఏం చేస్తున్నామో లెక్కలో రాసి పెట్టుకుంటాడు. మన కళ్ళు, మన ముక్కు, మన చెవులు కేవలము దేవుడిని మహిమపరచడానికే, అలాగే మన సంపాదన కూడా దేవుణ్ణి మహిమపరచడానికే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ అపోహ నుంచి తీసివేయాలి. సో దేవుడి కమాండ్మెంట్స్ పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. సో ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్. సో చూద్దాం ఇంకా, కానీ ఏది ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఇవ్వండి, ఇవ్వాలనే ఆశ కలిగి ఉండండి. సో 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 19వ వచనం. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నిటిని అనుసరించినట్లును నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లు అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. దావీదుకు ఒక కోరిక, నేను మందిరాన్ని కట్టాలని. సో దావీదు రాజు అయ్యాడు, ఆయన దగ్గర చాలా ధనం ఉంది, చాలా ఐశ్వర్యం ఉంది, చాలా బంగారం ఉంది, చాలా వెండి ఉంది, చాలా నగలు ఉన్నాయి, చాలా రత్నాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి. వాటి అన్నిటితోటి గొప్ప మందిరాన్ని దేవుడికి నేను కట్టేసి ప్రజెంట్ చేద్దాం అనుకుంటాడు, కానీ దేవుడు చేపించుకోడు. చూసారా, అందరితో ఆయన చేపించుకోడు, కానీ వాళ్ళ సొలొమోన్ తోటి చేపించుకోవాలి, కొడుకైన సొలొమోన్తో చేపించుకోవాలనుకుంటాడు దేవుడు. సో ఆ ప్లేస్లో సొలొమోన్ లాగా మనం కూడా ఉండాలని కోరుకోవాలి. ధన్యత, ఇప్పుడు సొలొమోన్కి ధన్యత, ఒక గొప్ప మందిరాన్ని కడతాడు, చరిత్రలో నిలిచిపోయేంత మందిరాన్ని. సో నిర్దోషమైన హృదయము దయచేయము. సో ఈ దావీదు ప్రార్థిస్తున్నాడు, సొలొమోన్ తోటి నిర్దోషమైన మందిరాన్ని కట్టించుకో. నేను ఎలాగైతే ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలను గైకొన్నానో, పాటించానో, అలాగే సొలొమోన్ కూడా గైకొనాలి, పాటించాలని
ప్రార్థిస్తున్నాడు ఇక్కడ, నిర్దోషమైన హృదయము చేయము. సో మన హృదయం కూడా అలాంటి నిర్దోషమైన హృదయం ఉన్నప్పుడు దేవుడు మన చేత కూడా సంఘాలు కట్టించుకుంటాడు, మన చేత కూడా ఆఫరింగ్స్ ఇప్పించుకుంటాడు, మన చేత కూడా గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాడు. అంటే ఆశీర్వాదం మన దగ్గర నుంచి తీసుకొని మనల్ని ఇంకా ఆశీర్వాదపరుస్తాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా మంచి హృదయం కలిగి ఉండాలి, దేవుడికి ఇచ్చే హృదయం కలిగి ఉండాలి. ఒకటి కాదు, 10 సంఘాలకైనా ఇవ్వగలిగే శక్తి సామర్థ్యం ఉండాలి. ఉంటుంది, చాలామందికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, కానీ ఇచ్చే మనస్సు ఉండదు, దేవుడికి ఇచ్చే మనసు ఉండదు. అది ఉండాలని కోరుకోవాలి. ఎంతసేపు మనము దేవా నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని మనం హింసిస్తాము దేవుణ్ణి. కానీ అయ్యా నీకోసం నేను ఏం చేయాలి, నీకోసం నేను ఏం చేయగలను అని ప్రార్థించినప్పుడు దేవుడు చేస్తాడు. ఒకటి, నేను చదువుకోలేదు, నేను జాబ్ చేయట్లేదు, నాకు పెన్షన్ రాదు, లేకపోతే నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, అవన్నీ మనం ఆలోచించద్దు. అయ్యా నేనైతే ఆశ కలిగి ఉన్నాను మీ మందిరానికి ఇవ్వాలని, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచమని అడిగినప్పుడు దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి ఆశ కలిగి ఉండడంలో తప్పు లేదు. సో చెప్తున్నాను కదా, దేవుడు అందరితో కూడా ఇప్పించుకోడు, ఎవరైతే ఇప్పించుకుంటారో వాళ్ళు ధన్యులు. సో 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 20వ వచనము, ఇలాగు పలికిన తర్వాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా వారందరూ తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధి రాజు ముందర తల వంచి నమస్కారము చేసిరి. సో దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, అలాగే ఆఫరింగ్స్ ఇవ్వాలి, అలాగే దేవుణ్ణి ఘనపరచాలి, మహిమపరచాలి. ఇవన్నీ కూడా మనం భూలోకంలో వచ్చిందే దేవుడికి ఇవన్నీ చేయడానికి. సో అప్పుడు నీ పరలోకంలో నీ ర్యాంకింగ్ పెరుగుతుంటా ఉంటుంది. సో అది కూడా దేవుడి సేవనే అండి. ఇప్పుడు నేను వాక్యం చెప్పి ప్రార్థిస్తే మాత్రమే దేవుడి సేవ అనుకోవద్దు. కొన్ని సంఘాలకు దేవుడు ఫైనాన్షియల్ సపోర్టర్స్ని పంపిస్తాడు, అది కూడా దేవుడి సేవనే. ఆ సంఘాలు ముందడికి నడిపించడానికి, ఆ రెంట్స్ కట్టడానికి, ఈక్విప్మెంట్స్ కోసం దేవుడు కొంతమంది ద్వారా ఆఫరింగ్స్ రిసీవ్ చేసుకుంటాడు, యాక్సెప్ట్ చేస్తాడు, అది దేవుడి సేవనే. సో ఇలా చాలా ఉంటాయి దేవుడి సేవ అంటే. ఇలా మనం దేవుడి సంఘాలకు ఆఫరింగ్ పంపించి ఆ సంఘాన్ని ముందరికి నడిపించడం, ఆ యొక్క సేవను ముందరికి నడిపించడం, అది కూడా దేవుడి యొక్క సేవ. ఎందుకంటే ఆ సేవకు పాలు పంచుకుంటున్నాం. అందుకే ఒక సందర్భంలో అంటారు, మనందరం జత పని వారము అంటాము. తరువాత వారు యెహోవా బలులు అర్పించి మరునాడు దహన బలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటిని పానార్పణలతో కూడా ఇజ్రాయేలీల సంఖ్యకు తగ్గట్టుగా అర్పించిరి. చూసారా, అప్పట్లో బలులు అర్పించేది. ఇప్పుడు ఈ బలులు అర్పించే ఆఫరింగ్, ఇది కూడా ఆఫరింగే. అప్పుడు ఉండేది ఆఫరింగ్, ఇప్పుడు ఈ ఆఫరింగ్ లేదు. ఎందుకంటే యేసు ప్రభు వారే ఒక్కసారి బలి అర్పించేశాడు, ఇక సింగిల్ షాట్గా, పర్మనెంట్గా, ఇక జీవిత కాలం అంతా సరిపోయేంత ఆఫరింగ్ ఆయనే ఇచ్చేసి వెళ్ళాడు. కాబట్టి ఆ కాలంలో యెహోవాకు బలులు అర్పించేవారు, ఇది కూడా ఆఫరింగే, బంట్ ఆఫరింగ్ అంటారు. మరి దహన బలులు బలిగా 1000 ఎద్దులను, 1000 ఎద్దులు చూడండి, 1000 గొర్రెల పొట్టేళ్ళు, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణలతో కూడా ఇజ్రాయేలీలందరి సంఖ్యకు తగ్గట్టుగా అర్పించిరి. ఆ మందిరం కట్టినప్పుడు మందిరాల్లో చూసారా, కానుకలు ఇచ్చేవారు, బంగారం ఇచ్చేవారు, వెండి ఇచ్చేవారు, నగదు ఇచ్చేవారు, ఇలా పశువులుంటే బలి ఇచ్చేవారు. దేవుడికి సన్నిధానంలో కృతజ్ఞతతో కలిగి ఇచ్చేవాళ్ళు, హృదయంతో కలిగి ఇచ్చేవారు, సంతోషంతో ఆనందంతో ఇచ్చేవారు. దాన్ని కూడా దేవుడు తీసుకొని ఆశీర్వదించేవాడు. సో నువ్వు ఇచ్చినప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫైనాన్షియల్ మిరాకిల్స్ జరగాలన్నా, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూస్ జరగాలన్నా, ఆర్థిక సమస్యలు పోవాలన్నా, ఆర్థిక కష్టాలు పోవాలంటే నువ్వు ఏదైతే విత్తుతావో ఆ పంటనే కోసుకుంటావు. మనీ అనే విత్తనాన్ని విత్తుతే మనీ అనే పంట కోసుకుంటావు. అది దేవుడి కమెంట్మెంట్. ఇవ్వుడి నీకు ఇవ్వబడును, నీరు పోయి వాడికి నీరు పోయబడును. సో నువ్వు నీళ్లు పోస్తే నీళ్లు దేవుడు నీకు ఇస్తాడు, మనీ ఇస్తే దేవుడు నీకు మనీని రిటర్న్గా ఇస్తాడు, నూరింతలుగా చేసి ఇస్తాడు. ఒకవేళ సంఘానికి ల్యాండ్ ఇస్తే దేవుడు నీకు ల్యాండ్ ఇస్తాడు. సంఘానికి ఇల్లు సంఘం కట్టాలనుకుంటే దేవుడు నీకు ఒక మందిరాన్ని ఇస్తాడు, ఇల్లుని ఇస్తాడు. సో ఇవన్నీ కూడా ఇవ్వుడి నీకు ఇవ్వబడును, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. సో సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోసుకుంటాడు. ఇవన్నీ దేవుడిచ్చిన వాక్యాలు. కాబట్టి ఈ వాక్యానుసారంగా మనం నడవాలి. ఒకటి, దేవుడి సేవకి ఇవ్వడానికి ఎప్పుడు కూడా వెనుక ముందు అడకండి. సో ఎందుకంటే మనకు ఎన్నో ఖర్చులు అవుతాయి, వాటికి ఇబ్బందిగా అనిపించదు అపవాదికి. ఆ ఖర్చులకు ఖర్చు పెట్టడానికి మనల్ని మోటివేట్ చేస్తాడు అపవాది, కానీ దేవుడికి ఇవ్వడానికే మనల్ని మోటివేట్ చేయడు, డీమోటివేట్ చేస్తుంటా అంటాడు. కాబట్టి ఈ కమెంట్మెంట్ మర్చిపోకూడదు. సో ఎజ్రా 2వ అధ్యాయము 68వ వచనము, కుటుంబ ప్రధానులు కొందరు యెరూషలేము నుండి యెహోవా మందిరమునకు వచ్చి
దేవుని మందిరము దాని స్థలంలో నిలుపుటకు కానుకలు స్వేచ్ఛార్పణలను అర్పించిరి. దేవుని మందిరమును దాని స్థలంలో నిలుపుటకు ఏం చేశారట? కానుకలను స్వేచ్ఛార్పణంలో అర్పించిరి అట, దేవుడికి అర్పించారు. సో ఏదైనా కొత్త మందిరం కట్టారనుకోండి, మీకు తెలిస్తే వెళ్ళి ఒక ఆఫరింగ్ ఇచ్చిరండి ఆ కొత్త మందిరానికి. లేకపోతే ఒక మందిరం కడుతున్నామని వినపడిందంటే మీకు చేతనైనంత ఆఫరింగ్ ఇచ్చిరండి. సో అప్పుడు దేవుడు నీకు మల్టిప్లై చేస్తుంటా అంటాడు. కానీ ఆశ కలిగి ఉండాలి. నేను దేవుడు మందిరాలకి ఇవ్వాలన్న ఆశ కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలామందికి అపోహ ఉంటుంది, నా దగ్గరనే లేదు ఇక దేవుడికి ఏమి ఇవ్వాలి. సో అలా అనుకోవద్దు ఎప్పుడు కూడా. నీ దగ్గర లేనప్పుడే దేవుడు నీ దగ్గర నుంచి రాబట్టుకుంటాడు, అప్పుడు నీకు ఇస్తాడు. లేనప్పుడే ఇవ్వడంలో గొప్పతనం. ఉన్నప్పుడు అందరు ఇస్తారు, కానీ లేనప్పుడు ఇవ్వడంలో గొప్పతనం. ఎలా ఇవ్వాలి? సో ఉన్న దాంట్లో కొంత తీసి ఇవ్వడం, లేకపోతే లేని దాంట్లో కూడా కొంత దాంట్లో చేసుకొనైనా తీసుకొచ్చి ఇవ్వడం చేయాలి. అప్పుడు దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే రిలీజ్ చేస్తాడు. ఆ పేద విధవరాలు చూడండి, నాకు లేదంటది, ఆయన దేవజనుడు ఏమంటాడు? ఏం కాదమ్మా, కొంచెమని ఇవ్వు అంటాడు. సో ఇస్తుంది. ఇచ్చిన తర్వాత తరతరాలు కూర్చొని తినేంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఎలా ఆశీర్వదిస్తాడో తెలియదు. కాబట్టి ఇవ్వడంలో మాత్రం వెనుక ముందాడకండి. సో స్వేచ్ఛార్పణలు అర్పించిరి. సో ఎజ్రా 2:69 పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు 16,300 తులముల బంగారమును. సో చూసారా, పని అంటే ఏ పని? దేవుడి సేవకి పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది. ఎవరి శక్తి కొలది? వాళ్ళు 14,300 తులముల బంగారము. చూసారా, 14,300 తులముల బంగారం అట. 2,70,000 తులములు, 2,50,000 తులముల వెండిని యాజకుల కొరకు 100 వస్త్రములను ఇచ్చిరి. సో దేవుడిని అంతగా ఇచ్చేవాళ్ళు, గణపరిచేవారు, దేవుడికి అంతగా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా అంత గొప్పగా ఆశీర్వదించేవారు. సో 14,300 తులములు, 14,300 తులాల బంగారము, 2,50,000 తులముల వెండి యాజకుల కొరకు అంటే దైవజనుల కోసము 100 వస్త్రములను అంటే 100 వస్త్రములను ఇచ్చిరట ఆ కాలంలో. సో చూడండి, దేవుడు అలా ఇప్పించుకునేవాడు, వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఈ తరము మారిపోయింది కాబట్టి, ఈ వాక్యాలన్నీ మరుగుపడ్డాయి కాబట్టి ఇది చెప్పట్లేదు, బోధించట్లేదు చాలామంది కూడా. కానీ బైబిల్లో ఒకసారి ప్రింట్ అయిందంటే అది ఎవర్ గ్రీన్, దానికి ఎక్స్పైరీ డేట్ అంటూ ఉండదు. సో దాన్ని ఫుల్ఫిల్ చేస్తూనే ఉండాలి. సో అంతగానం ఇచ్చుకున్నారంటే ఒకటి ఆలోచిద్దాము, వాళ్ళు ఎంతగా బ్లెస్ అయ్యారు, వాళ్ళు ఎంతగా ఇచ్చారో చూడండి. సో దీన్ని బట్టి చెప్పొచ్చు. సో ద్వితీయోపదేశ కాండము 28:11 మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును యెహోవా నీ గర్భఫలముల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. చూసారా, నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ పిల్లల పిల్లల్ని, తరతరాలను ఆశీర్వదిస్తాడు. నువ్వు కొన్న ఇల్లులను ఆశీర్వదిస్తాడు, ల్యాండ్స్ని ఆశీర్వదిస్తాడు, లేకపోతే పశువులుంటే వాటిని ఆశీర్వదిస్తాడు, మల్టిప్లై చేస్తాడు, సమృద్ధిగా మేలు కలుగజేయును. సో నేల పంట విషయంలో ఒకవేళ మీకు ఏమైనా ల్యాండ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి, మీరు విత్తనాలు విత్తుతే దాన్ని కూడా దేవుడు సమృద్ధిగా పండేలాగా ఆశీర్వాదాన్ని ఇస్తాడు. సో ఏదైనా కూడా దేవుడికి ఇచ్చినప్పుడు ఫైనాన్షియల్ మిరాకిల్స్ జరుగుతాయి, ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ జరుగుతాయి. సో నువ్వు దేవుడికి ఇవ్వట్లేదు, అయ్యా నాకు ఫైనాన్సెస్ ఇవ్వు, అయ్యా నాకు ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ అంటే నువ్వు ఫస్ట్ దేవుడికి ఇచ్చినప్పుడే కదా ఆయనకు కూడా ఇవ్వడానికి అధికారం ఉంటుంది. సో దేవుడు అలా క్రియేట్ చేసి పెట్టాడు. మనం పైకి బంతి విసిరేస్తే మన చేతికి అదే బంతి వస్తుంది, పైకి మనము ఫ్రూట్ జామ పండు విసిరేస్తే జామ పండే చేతికి వస్తుంది. అలాగే దేవుడి భూలోకాన్ని కూడా అలాగే డిజైన్ చేశాడు. నీ చేతి నుంచి నువ్వు దేన్నైతే రిలీజ్ చేస్తావో లెఫ్ట్ హ్యాండ్ నుంచి నువ్వు అదే పొందుకుంటావు, కుడి చేతి నుంచి ఏదైతే ఇస్తావో ఎడమ చేతి నుంచి నువ్వు అదే పొందుకుంటావు. అలాగే మనము ఈ లోకంలో ఉన్నంతసేపు నువ్వు బయటికి ఏదైతే ఇస్తావో అదే నువ్వు పొందుకుంటావు. సో అంతే, నువ్వు దేవుడికి కూడా నీ కుడి హస్తంతో ఏదైతే ఇస్తావో నువ్వు దానిని పొందుకుంటావు. కాబట్టి ఇప్పటి వరకు ఆ లిమిటేషన్ని తీసేయమని అడగండి. అన్లిమిటెడ్గా ఇవ్వాలి ప్రభువా, నేను మీ సంఘాలకు, సేవకులకు, కాపర్లకు నేను అన్లిమిటెడ్గా ఇవ్వాలి, మీకు మందిరాలు కట్టించాలి, అంత శక్తి సామర్థ్యాలను నాకు దయచేయండి అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సాయం చేస్తాడు. ఎందుకంటే ఇది దేవుడి చిత్తానుసారమైన ప్రార్థన. అందరం మనము మన సుఖ భోగాల కోసం ప్రార్థిస్తున్నాము, అందుకే కొన్ని పొందుకోవట్లేదు. కానీ దేవుడి కోసం ఆలోచిస్తున్నాము, దేవుడిని గణపరచాలని ఆలోచిస్తున్నావు, దేవుడికి ఒక మందిరం ఉండాలని ఆలోచిస్తున్నావు. సో దేవుడు తప్పకుండా అది ఆశీర్వదిస్తాడు.
ఎందుకంటే మన సుఖభోగాల కోసం, మన భాగ్యాల కోసం, మన లగ్జరీ కోసం అడిగినప్పుడు కంటే దేవుడి ఇష్టం కోసం, దేవుడి పని కోసం నువ్వు అడిగినప్పుడు దేవుడు 100% బ్లెస్ చేస్తాడు. ఎందుకంటే అది నిస్వార్థమైన ప్రార్థన. సో దేవుడికి అంతా నేను ఇచ్చిన తర్వాత నాకేముంటుందని క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు. సో నువ్వు ఇచ్చినప్పుడు నువ్వు దేవుడి పని కోసం ఆశీర్వదించినప్పుడు దేవుడు నీ కోసం ఆశీర్వదించడా? నువ్వు దేవుడి పని కోసం ఖర్చు పెట్టినప్పుడు దేవుడు నీకు లేమితనం ఉంచాడు కదా. నేమ్ అన్యాయస్తుడు కాదు. నువ్వు ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా, ₹1 ఇచ్చినా, ₹100 ఇచ్చినా ఆయన నోట్ చేసి పెట్టుకుంటాడు. తగిన సమయంలో తగిన రీతిగా ఆ పంట కోసుకునే కృపను నీకు అనుగ్రహిస్తాడు. ఆయన ఏం అన్యాయస్తుడు కాదు, మోసగాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. ప్రతిదీ కూడా ఆయన గుర్తు పెట్టుకొని తగిన సమయంలో తగిన రీతిగా పంట కోసుకునే సహాయాన్ని దేవుడు మనకిస్తాడు. చూద్దాము. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటను, ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. చూసారా, పరలోక ద్వారాలను ఓపెన్ చేస్తాను అంటున్నాడు. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. అంటే నువ్వు ఇస్తావు కానీ తీసుకునే పొజిషన్లో ఉండవు. అందుకే నువ్వు ఇవ్వడంలో నువ్వు ఆశ కలిగి ఉండాలి. దేవుడికి ఇవ్వు, ఇస్తూనే ఉండు, చారిటీ చేస్తుండు, దేవుడికి ఇస్తుండు, సైవజనులకు ఇస్తుండు. కానీ చాలామందికి ఆశించే గుణం, నేను తీసుకోవాలి వాళ్ళ లైఫ్ అంతా తీసుకునే పొజిషన్లోనే ఉంటారు. ఇక్కడ ఏమన్నా నువ్వు అనేక జనములకు అప్పిచ్చేదవు, ఫస్ట్ ఇవ్వు. నువ్వు అప్పిచ్చేదవు, నువ్వు ఇచ్చినప్పుడే, అప్పు ఇస్తూనే ఉన్నప్పుడే నువ్వు ఇచ్చే చేతిగా మారుతావు. అప్పుడు తీసుకునే చేతిగా మార్చవు, అప్పు చేయవు. సో అందుకే ఇవ్వడంలో మొదలు పెట్టండి. దేవుడికి ₹10 ఉన్నాయి, ₹1 ఇచ్చేయండి. ₹100 ఉన్నాయి, ₹10 ఇవ్వండి. ₹1000 ఉన్నాయి, ₹100 ఇవ్వండి. లేకపోతే 10,000 ఉన్నాయి, ₹1000 ఇవ్వండి. సో ఆ 1000ని కాస్త దేవుడు 10,000గా మారుస్తాడు. ఆ 10,000ను 1,00,000గా మారుస్తాడు, 1,00,000ను 10 లక్షలుగా మారుస్తాడు. నేను కూడా ఫస్ట్ ఒక 5 మెంబర్తో చారిటీ స్టార్ట్ చేశాను. కానీ నెలకు ఇప్పుడు 200 మందికి ఇచ్చేంత శక్తి సామర్థ్యాన్ని చేశాడు. సో అలా ఆశ కలిగినప్పుడు ఆయన్నే ఏదో ఒక రకంగా దయచేస్తాడు, ఆయన్నే చూస్తాడు. ఎందుకంటే ఇది దైవ కార్యము. దైవ కార్యాన్ని కోసం నువ్వు ఆశపడున్నప్పుడు ఎవరు ఆపలేరు. దేవుడి చిత్తాన్ని దేవుడికి ఇవ్వడం దేవుడి చిత్తం, అది మనుషుల చిత్తము కాదు, ఎవరు ఆపలేరు. సో అప్పు చేయదవు కానీ అప్పు చేయవు. సో అంటే ఫస్ట్ నువ్వు ఇచ్చే చేతిగా మార్చుకో, తీసుకునే చేతిగా కాదు. నీ దేశం మీద వర్షము దాని కాలమందును కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటను. చూసారా, మనం చేసే కార్యములు, బిజినెస్ చేసిన, జాబ్ చేసిన, మినిస్ట్రీ చేసిన, లేకపోతే ఇంట్లో ఉండి ఏదైనా పని చేసిన, వంట వండిన, అన్నిటిని ఆశీర్వదిస్తూ అంటున్నాడు. ఆకాశము మంచి ధననిధిని తెరచును. సో గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్. మనకు నూతన ఆపర్చునిటీ ద్వారాలను ఓపెన్ చేస్తాడు. నీ దగ్గర ₹1 లేదు కానీ నువ్వు ఆశ కలిగి ఉన్నావు, దేవా నీ మందిరాన్ని కట్టించాలని, దేవా నేను నీ మందిరాన్ని నేను గణపరచాలని, లేకపోతే కానుకలు ఇవ్వాలని, దశమ భాగాలు ఇవ్వాలని ఆశపడి ఉన్నావు. యూ హ్యావ్ జీరో ఇన్కమ్, నీ దగ్గర జీరో ఇన్కమ్ ఉంది, బట్ ఆశ అయితే ఉంది. దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? మంచి ధననిధిని తెరుచును, ఓపెన్ ద డోర్స్ అంటున్నాడు. ఆకాశం నుంచి నేను ద్వారాలను ఓపెన్ చేసుకుంటా అంటున్నాడు. సో అప్పుడు నువ్వు ఇవ్వంగా, నువ్వు తినంగా, ఇంకా సమృద్ధిగా నీ దగ్గర కొదువ లేకుండా ఉండేటట్టుగా అప్పు ఇచ్చే పొజిషన్లో ఉంటావు కానీ అప్పు చేయవు. సో ఈ లాస్ మనకు తెలియవు. అందుకే దైవ యొక్క జ్ఞానం మనం ఆలోచించాలి. దేవుడి యొక్క తలంపులు, దేవుడి యొక్క ఆలోచనలు, దేవుడి యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క మనస్తత్వము, ఆయన కమెంట్మెంట్స్ని ఆలోచించాలి క్షుప్తంగా. మనం ఇప్పటివరకు మనుషులకు తగ్గట్టుగా ఆలోచించాము, కానీ దైవ జ్ఞానంతో మనం ఆలోచించాలి. మనుష్య జ్ఞానంతో ఆలోచించినప్పుడు కుదించి ఇస్తాము. దైవ జ్ఞానంతో ఆలోచించినప్పుడు మనము విస్తారంగా ఇస్తాము. సో 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయం 13వ వచనం, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలన్నింటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమకు కానీ తొలగి, సో ఏ విషయంలో అయినా కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు అంటున్నాడు. సో ఏదైతే మాటలు మీరు విన్నారో, ఏదైతే విషయాలు ఉన్నారో వాటన్నిటిని నెరవేర్చండి అని అంటున్నాడు. తొలగి అన్యుల దేవతలను అనుసరింపక, వాటిని పూజింపక నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకోవాలని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల, ఇది కూడా ఆయన ఆజ్ఞనే. ఆయన మందిరాలకు ఇవ్వడము, కట్టడాలకు ఇవ్వడము, శాసనాలు, ఇవన్నీ కూడా నరహత్య చేయవద్దు ఆయన ఆజ్ఞనే, ఆయన వ్యభిచరించద్దు ఆయన ఆజ్ఞనే. సో ఇలాగా అన్ని ఆజ్ఞలు ఎలాగైతే మనం ఫుల్ఫిల్ చేస్తున్నామో ఈ ఆజ్ఞ కూడా ఆయన ఇచ్చిందే. కాబట్టి యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని ఎడల ఫాలో కండి అంటున్నాడు. యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నువ్వు పై వాడవగా ఉండు కానీ క్రింది వాడవగా ఉండవు. సో ఇప్పటి వరకు మన అందరం తోకలాగానే ఉన్నాం, తలలాగా లేము. ఇప్పటి వరకు మనం కింది వాడగానే ఉన్నాం, పై వాడగా లేము. ఎందుకంటే వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ గాడ్ కమాండ్మెంట్స్.
కానీ ఇప్పుడు మనకు దేవుడి యొక్క ఆజ్ఞలు వచ్చాయి, ఆయన కట్టడాలు వచ్చాయి, ఆయన శాసనాలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? తలలాగా ఉండాలంటే ఈ ఆజ్ఞలన్నిటిని కూడా నడిపించండి. తలలాగా అంటే ఏంటిది? యుల్ బి బికమ్ ఏ బిజినెస్ లీడర్. నువ్వు ఒక బిజినెస్ తయారు చేసి నువ్వే ఒక 10 మందికి ఉద్యోగం ఇచ్చే పొజిషన్లో పెడతాడు కావచ్చు దేవుడు. నువ్వు ఆశ కలిగి ఉన్నావు కదా, నేను దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి, మందిరం కోసం ఏదో ఒకటి చేయాలని ఆశ కలిగి ఉన్నావు కదా. యెహోవా నిన్ను తలగా నియమించును అంటే నువ్వు ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు నువ్వు ఒక తోకలాగా ఉన్నట్టే, ఒకరికి బానిసలాగా బ్రతుకు చేసినట్టే. అలాగే నువ్వు ఎంప్లాయర్గా మారినప్పుడు అంటే ఒక కంపెనీ ఓనర్గా మారినప్పుడు, ఒక బిజినెస్ ఓనర్గా మారినప్పుడు అప్పుడు నువ్వు తలగా నియమింపబడతావు, తోకలాగా కాదు. నువ్వు పైవాడవగా ఉండు అంటే నీ కింద ఒక 10 మంది పనిచేస్తారు, 100 మంది పనిచేస్తారు, కానీ కింది వాడవుగా ఉండవు. సో నువ్వెప్పుడు కూడా తక్కువగా ఉండవు. సో ఇవన్నీ కూడా నువ్వు ఫాలో అయినప్పుడు దేవుడికి ఇచ్చినప్పుడు నిన్ను పైవాడిగా నిలబెడతాడు. దేవుడికి ఇచ్చినప్పుడు నువ్వు అప్పిచ్చేవాడిగా ఉంటావు కానీ తీసుకునేవాడిలా ఉండవు. దేవుడికి ఇచ్చినప్పుడు నువ్వు తలలాగా నియమిస్తాడు కానీ తోకలాగా నియమింపడు. సో అయ్యా, నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, నేనైతే ఆశ కలిగి ఉన్నాను నీ మందిరాలకు ఇవ్వాలని. నాకు ఆశను కలిగించునైనా, నా ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరచునైనా. నా ద్వారా అనేక సంఘాలు, నా ద్వారా అనేక మందిరాలు కట్టబడాలి, అనేక మంది దైవజనులను నేను పెంచి పోషించాలి, మీ సేవను నేను ముందుకు చేయగలిగే సామర్థ్యాలు దయచాలి. సో అప్పుడు నువ్వు ఏంటిది? నీ కారు కోసం, నీ బంగ్లాల కోసం, నీ సుఖ సంతోషాల కోసం నువ్వు అడగట్లేదు దేవుణ్ణి. దేవుడి పని కోసం అడుగుతున్నావు, దేవుడి కోసం అడుగుతున్నావు, నీ లగ్జరీ కోసం కాదు, నీ భోగభాగ్యాల కోసం కాదు, దేవుడి కోసం ఆలోచిస్తున్నావు. కాబట్టి అప్పుడు ఆయన నీ కోసం ఆలోచించి అప్పుడు నీ ద్వారా ఆయన ఆశీర్వాదం తీసుకుంటాడు, నీ చేతుల ఆశీర్వాదాన్ని తీసుకుంటాడు. అప్పుడు ఆకాశం నుంచి గొప్ప ధననిధిని ఓపెన్ చేస్తాడు దేవుడు. కాబట్టి నువ్వు పైవాడవుగా ఉండు కానీ కింది వాడవుగా ఉండవు. సో ఇప్పటి వరకు మనము ఎంతసేపు ఆలోచించాం? నాకు ఇల్లు ఉంటే చాలు, నాకు కారు ఉంటే చాలు, నాకు బంగారు నగలు ఉంటే చాలు, పట్టు వస్త్రాలు ఉంటే చాలు, నా పిల్లల్ని చదివిస్తే చాలు. మన కంఫర్ట్ కోసమే ఆలోచించాము, మన లగ్జరీ కోసమే ఆలోచించాము. కానీ దేవుడి కోసం ఏమన్నా చేయాలా? ఆయన నాకు అన్నీ ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, జాబ్ని ఇచ్చాడు, తెలివిని ఇచ్చాడు, మంచి శరీరాన్ని ఇచ్చాడు, ఆఖరికి ఆయన కుమారుణ్ణి ఇచ్చాడు, సొంత కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయనకు నేను ఏది ఇచ్చినా తక్కువనే. సో అలా ఆలోచించి నేను దేవుడికి ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ ఫైనాన్షియల్గా నేను ఏదైనా చేయగలుగుతానా? సో అందరికి కూడా చేతిలో ఎంతో కొంత దేవుడు ఆశీర్వదించాడు. ఆ కొంతలో నేను ఇంకేమన్నా చేయగలుగుతానా? అయ్యా, ఇంకా ఎక్కువగా ఇవ్వాలని ఆశపడుతున్నాను, ఎక్కువగా నన్ను ఆశీర్వదించండి, నా ద్వారా బిజినెస్లు పెట్టించండి, నా ద్వారా స్కూల్స్ కాలేజెస్ పెట్టించండి, నా ద్వారా రెస్టారెంట్స్ హోటల్స్ని పెట్టించండి, మంచి బిజినెస్ని పెట్టించండి, ఆ బిజినెస్ ద్వారాలను ఓపెన్ చేయనైనా. అయ్యా, నాకు ఎంత సంపాదిస్తే అందులో దశమ భాగాన్ని నీకు ఇస్తాను, దశమ భాగం కంటే ఎక్కువనే నేను నీకు ఇస్తాను తండ్రి అని అలా ఆశ కలిగి ఉన్నప్పుడు, దాహం కలిగి ఉన్నప్పుడు, నీ ఆశను చూసి నీ దాహాన్ని కలిగించి అప్పుడు దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు, తోకగా నియమింపడు. అప్పుడు నువ్వు పైవాడగా ఉంటావు, కిందివాడగా ఉండవు. సో ఇప్పటి వరకు మన అందరం కూడా అలా బానిసలాగానే బ్రతికాము, బానిసగా ఆలోచించాము. ఒక జాబ్ వస్తే సరిపోతుంది, వాళ్ళ చేతి కింద వీళ్ళ చేతి కింద పని చేస్తే ఓ 10,000 వస్తే సరిపోతుంది, అదే నా కూడు, అదే నా గుడ్డ, అది వెళ్ళిపోతుంది. సో నాట్ మోర్ దెన్ దట్. అంతకు మించి మనం ఆలోచించలేదు. దేవుడికి వస్తే ఒక 50-100 ఇస్తే సరిపోతుంది. సో 100 కాదు, 1,00,000 ఇవ్వాలని కోరుకోవాలి, నెలకు 5-10 లక్షలు ఇవ్వాలని ఇవ్వాలి. అంటే నువ్వు దేవుడికి 5-10 లక్షలు ఇస్తున్నావు అంటే నువ్వు ఎంతగా ఆశీర్వదించబడాలి? ₹1,00,00,000. సో జస్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ యూ. సో మైండ్ సెట్, ఎండ్ ఆఫ్ ది డే యువర్ మైండ్ సెట్. గాడ్ విల్ బ్లెస్ యూ అకార్డింగ్ టు యువర్ మైండ్ సెట్ ఓన్లీ. దేవుడు ఎప్పుడైనా కూడా నీ మైండ్ సెట్ ప్రకారం ఆశీర్వదిస్తాడు. సో ఇవన్నీ కూడా దేవుడిచ్చిన కమెంట్మెంట్సే, అందరి బైబిల్లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. కీర్తన గ్రంథము 50-7 నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. సో దేవుడు అంటున్నాడు, మాట్లాడుతున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలీలో ఆలకింపము, నేను దేవుడను, నీ దేవుడను, నేను నీ మీద సాక్ష్యము పలికెదను. చూసారా, దేవుడు రాసి పెట్టుకుంటాడు. నువ్వు ఏది ఇచ్చినా కూడా ఆయన సాక్ష్యంగా రాసి పెట్టుకుంటాడు. ఆయన గుర్తు పెట్టుకుంటాడు. 100 ఇచ్చినా, రూపాయి ఇచ్చినా, 10,000 ఇచ్చినా, మేబీ మ్యాన్ ఆఫ్ గాడ్కి తెలియకపోవచ్చు, కానీ నువ్వు సంఘానికి ఇస్తున్నావు, దేవుడు సేవకి ఇస్తున్నావు. సో అది నువ్వు దేవుడు రాసి పెట్టుకుంటాడు, అది ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు. దానికి తగ్గట్టుగా నీకు రివార్డ్ ఇస్తుంటా అంటాడు. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు, నీ దహన బలులు నిత్యం నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను, నీ మందరం నుండి పొట్టెలైనను నేను తీసుకొనను. సో దేవుడేమి గద్దించట్లేదు, తెండి అని మనల్ని ఏం పీక్క తినట్లేదు. వాక్యమైతే ఇచ్చాడు. నువ్వు ఇవ్వకపోతే నువ్వు నశించిపోతావు, నువ్వు ఇవ్వకపోతే నేను ఇది చేస్తాను అది చేస్తాను అని అనట్లేదు దేవుడు. సో నువ్వు ఇస్తే నువ్వు బ్లెస్ అవుతావు, ఇవ్వకపోతే నీ బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి.
సో మనం ఎప్పుడైతే దేవుడికి ఇవ్వడం ఆపేస్తామో మన బ్లెస్సింగ్స్ కూడా బ్లాక్ అయిపోతాయి. వెన్ యూఆర్ గివింగ్ టు గాడ్ యువర్ బ్లెస్సింగ్ విల్ బీ అన్బ్లాక్ అయిపోతుంటాయి. సో నీ బలుల విషయమై నేను గద్దించుటలేదు, నేనేం నిన్ను ఇవ్వమని నేను ఇవ్వట్లేదు, అడగట్లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడనైనను నీ మందల నుండి పుట్టలనైనను నేను తీసుకొనను. సో మనం డబ్బులు ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఇచ్చాము దేవుడి సందేహం, అదేమన్నా దేవుడు తీసుకుంటాడా? ఒక మాట. 10,000 ఇచ్చాము ఒక మందిరానికి ఆఫరింగ్, ఆ దేవుడు ఏమన్నా తీసుకొని ఇల్లు కట్టుకుంటాడా? లేకపోతే ఒక గ్రాసరీస్ కొనుక్కుంటాడా? లేకపోతే ఆయన ఒక కారు కొనుక్కుంటాడా? లేకపోతే కారులో పెట్రోల్ కొనుక్కుంటాడా? లేదు కదా. నువ్వు ఇచ్చే హృదయాన్ని చూస్తాడు, ఆ సేవకు కావలసిన సహాయాన్ని చూస్తాడు. ఆయన ఏం తీసుకోడది. సో ఇచ్చేటప్పుడు ఆయన హృదయాన్ని తీసుకొని నువ్వు ఇచ్చావు కదా, అందుకే నేను ఇస్తున్నాను, ఇవ్వబడు నన్న ఆజ్ఞను నేను ఫుల్ఫిల్ చేస్తున్నాను. సో ఇవ్వబడును అంటే నువ్వు ఫస్ట్ ఇవ్వాల్సిందే. ఫస్ట్ నువ్వు ఒక ఆజ్ఞ నువ్వు ఫుల్ఫిల్ చేస్తే దేవుడు ఆ ఆజ్ఞను నీకు ఫుల్ఫిల్ చేసి ఇస్తాడు. కాబట్టి అడవి మృగంలన్నీయు 1000 కొండల మీది పశువులన్నీయు నావే కదా. చూసారా, మీరు ఇన్ని బదులు ఇస్తున్నారు, ఇంత డబ్బు ఇస్తున్నారు, అవన్నీ నాయే. మీరు ఇసుక ఇచ్చిన, మందిరానికి ఇటుకలు ఇచ్చిన, కుర్చీలను ఇచ్చిన, ఇవన్నీ కూడా నాయే, ఇవన్నీ నాయే కదా. కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును, పొలంలోని పశువాదులను నా వశమై ఉన్నవి. సో అన్నీ నాయే. నీ డబ్బు నాదే, నీ దగ్గరున్న ధనము నాదే, నీ దగ్గరున్న ఇల్లు జాగలు అన్నీ నాయే. సో నేను ఇచ్చిందే నాకు ఇస్తున్నావు నువ్వు. సో ఇవన్నీ నావే, కానీ వాటన్నిటి నేను తీసుకొని నేను ఏమన్నా చేస్తానా? అవన్నీ నాయే కాబట్టి అవి నేను నీకే ఇచ్చాను. సో ఇవ్వడంలో ఉన్న ధన్యత మనం తీసుకోవడంలో ఉండదండి ఎప్పుడైనా కూడా. అది ఎవరికి? దేవుడికి ఇవ్వడంలో. లోకము దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలిగొని నన్ను నీతో చెప్పను. సో చూసారా, లోకము దాని పరిపూర్ణత, ఈ లోకంలో కంటికి కనిపించేది అన్నీ కూడా దేవుడియే. నేను ఆకలి గొని నన్ను నీతో చెప్పను. సో ఆయన ఏది చెప్పడు అంటే నాకు డబ్బులు కావాలని ఏమన్నా అనుకుంటాడా దేవుడు? వృషభముల మాంసము నేను తిందునా? సో నువ్వు పొట్టేళ్లను బలిస్తున్నావు, అందులోంచి నేను ఏమన్నా తింటున్నానా? నువ్వు ఒక 10,000 ఆఫరింగ్ ఇస్తున్నావు, అదేమన్నా నేను తీసుకుంటున్నానా? పొట్టేళ్ల రక్తము త్రాగుతున్నా. సో దేవుడు అంటున్నాడు, ఇవన్నీ మీరు చేస్తున్నారు, ఇవన్నీ నేను నిజంగా ఏమైనా తీసుకుంటానా? మరి తీసుకున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? సో ఇవ్వుడు నీకు ఇవ్వబడును. సో నువ్వు దేవుడికి కృతజ్ఞత ఇస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 10,000 ఆఫరింగ్ ఇచ్చావు, దేవుడు అది ₹1 కూడా ఆయన తీసుకోడు. ఒక పొట్టేళ్లను బలించావు, అది ఆయన ఏమి తీసుకోడు. సో నీ కృతజ్ఞత కలిగిన హృదయాన్ని చూస్తాడు. సో నీకు ఆ ఆఫరింగ్స్ ద్వారా, ఆ బలుల ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కమెంట్మెంట్ రాసి పెట్టాడు. కాబట్టి అది ఫుల్ఫిల్ చేయడానికి మీరేమో గులుక్కుంటా సనుక్కుంటా నాకు ఇస్తున్నారు, అదేమన్నా నేను తీసుకుంటానా? తీసుకోను కదా. ఆ పొట్టెలను అల్పిస్తున్నారు, వాటి రక్తం నేనేమన్నా త్రాగను కదా. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతుని నీ మొక్కుబడులు చెల్లించము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. సో ఇది దేవుడిచ్చిన కమెంట్మెంట్స్ మనం ఫుల్ఫిల్ చేయాలి. ఆశ కలిగి ఉండండి, అందరూ దాహం కలిగి ఉండండి. నాకు లేదు అంటే లేనట్టుగానే ఉంటాము. దేవుడికి ఇవ్వడంలో ధన్యత, అది పరలోకంలో మన ధనము అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ కమెంట్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలి. సో ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 17వ వచనము. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలగజేసనని అనుకుందురేమో. సో దేవుడే మనకు ఆ సామర్థ్యాన్ని, బాహుబలాన్ని, భాగ్యాన్ని కలగచేస్తాడు. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఏలైనగా తాను నీ పితరులకు ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలని మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. సో ఇంతకుముందు చెప్పాడు కదా, అయ్యా నాకు భాగ్యాన్ని సంపాదించుకోవడానికి సామర్థ్యం, బిజినెస్లను ఓపెన్ చేయించండి, నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఆశపడి ఉన్నాను, నన్ను తలలాగా నియమించండి. సో అలా అడిగినప్పుడు దేవుడు ఏం చేశాడు? భాగ్యము సంపాదించుకున్నటకు మీకు సామర్థ్యము కలగజేయవాడు ఆయనే. నువ్వు ఒక మందిరానికి 1,00,000 ఇవ్వాలని నీకు ఆశ ఉంది, సో ఆ సామర్థ్యాన్ని కలగ చేస్తాడు. ఇంకో మందిరానికి కట్టియాలని నీకు ఆశ ఉంది, సో దేవుడే సామర్థ్యాన్ని కలగ చేస్తాడు. సో లేకపోతే ఒక సంఘానికి సహాయం చేయాలి, ఫైనాన్షియల్ సపోర్ట్గా చేయాలి 10 సంఘాలకు, దేవుడే ఆ సామర్థ్యాన్ని కలగ చేస్తాడు. చూసారా, నువ్వు ఎలా ఆశ కలిగి ఉన్నావో దేవుడు అలా సామర్థ్యాన్ని కలగ చేస్తాడు. సో దేవుడు ఇచ్చిన కొద్దీ నేను ఇస్తాను ప్రభువా, నువ్వు నన్ను ఎంతగా ఆశీర్వదిస్తావో అందులో 10% కంటే ఎక్కువనే నేను మీకు ఇస్తానని ఒక కమెంట్మెంట్ లాగా మనం దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఆశీర్వదించిన కొద్దీ ఇవ్వాలి, ఇచ్చిన కొద్దీ మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వదించిన కొద్దీ ఇవ్వాలి, ఇచ్చిన కొద్దీ ఆయన ఆశీర్వదిస్తాడు. అది కమెంట్మెంట్. గివింగ్ అండ్ రిసీవింగ్ అండ్ గివింగ్ అండ్ రిసీవింగ్ అండ్ గివింగ్, ఇచ్చుకోవడం పుచ్చుకోవడం, అది దేవుడికి మనకు సర్కిల్, అదొక సైకిల్. ఇస్తూనే ఉండు, దేవుడి దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. సో ఇట్స్ ఎ కమెంట్మెంట్, we cannot do anything.
సో గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ సెర్మన్. విల్ కంటిన్యూ టుమారో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నా తండ్రి, నజరుడు నేసయ్య, ఇదిగో తండ్రి, భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యము కలగజేయువాడవు నేనే అన్నావు తండ్రి. అయ్యా, మా అందరికి కూడా ఆశ కలిగి ఉన్నామయ్యా, భాగ్యం సంపాదించుకోవడానికి సామర్థ్యాన్ని కలగచేయండి. తలలాగా నియమిస్తానన్నావు, తోకలాగా కాదు నాయన. మమ్మల్ని అందరినీ కూడా తలలాగా నియమించమని, నజరుడైన యేసు నామంలో పైలాగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా, ఇప్పటివరకు ఈ కమెంట్మెంట్స్ మాకు తెలియక ఈ విషయంలో నెగ్లెక్ట్ చేశాము తండ్రి. అయ్యా, మేమందరము ఆశ కలిగి ఉన్నాము. మా దగ్గర అయితే డబ్బు లేదు, కానీ ఆశ కలిగి ఉన్నామయ్యా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తి కలుగుస్తానన్నావు తండ్రి. అనేక సంఘాలను కట్టగలగాలి, అనేక సంఘాలకు, సంఘ సేవకులకు మేము సహాయం చేయగలగాలి. ఆ ఆశ కలిగి ఉన్నామయ్యా. ఆశ తగ్గట్టుగా మమ్మల్ని తృప్తిపరచమని నజరుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి.